చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ నాన్నగారు యాక్సెప్ట్ చేశారు నేను ఇంకా మాట్లాడలేదు. మార్నింగ్ కాల్ చేస్తేనేమో లేవలేదు అన్నారు. నేను మళ్ళీ ఫోన్ చేయలేదు. టెన్షన్ వచ్చింది. ఎల్లుండి బయలుదేరదాం. సో సాయి, అందరూ సాయిని పిలిచే మా ప్రియాంక సింగ్ వెరీ వెరీ హ్యాపీ. నేను సాయి వెళ్ళినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశాను, చూడలేదు సాయి, చూడలేదు. తను వెళ్ళే ముందు నాకు చెప్పింది ఏంటంటే, సాయి నేను ఎట్టి పరిస్థితుల్లో గెలిచే వస్తానంటే నేనేమన్నానంటే, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయటమే ఒక మంచి అచీవ్మెంట్. అందులో లాస్ట్ 10 లో ఉండటం కూడా గొప్ప అచీవ్మెంటే. విన్నింగ్ లూజింగ్ గురించి ఆలోచించుకోసాయి. బాగా ఆటలు ప్రయత్నించాను పాపం. బాగా నేను కొన్ని చూశాను అండ్ చూసిన వాళ్ళందరికీ తన గురించి వెరీ గుడ్ అప్రిషియేషన్ ఇచ్చారు. చాలా బాగా సాఫ్ట్ గా చేశారు. అంటే అగ్రెసివ్ గా లేకుండా, అంటే ఒక కల్చర్ గా, అంటే సంస్కారయుతంగా, పద్ధతిగా ఆడే ఉన్నారు. అండ్ ప్రియాంక ఉన్న అనదర్ బిగ్గెస్ట్ అప్లాస్ ఏంటంటే, దో ఈజ్ ఎ ట్రాన్స్జెండర్, షీఈ్ ఎ ట్రాన్స్జెండర్, చాలా మంది అమ్మాయిల కన్నా తనే అందంగా ఉన్నారు అక్కడ. అమ్మాయిలందరూ అవుట్. వెరీ వెరీ హ్యాపీ. అండ్ తను ఇవాళ తనొక్కటి గెలవటం అనేది, ప్రియాంక గెలవటం అనేది నాట్ ఫర్ అంటే ఇక్కడ దాకా రావటం అనేది, అండ్ ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి తను ఒక విలువ తీసుకొచ్చింది ఇక్కడ దాకా రావటం. అది కూడా అంటే ఒక చెత్తగా కొంతమంది ఆడతారు, అయితే కొంతమంది అంటే చాలా మంది అగ్రెసివ్ గా చెప్పిన ఇరిటేషన్ వస్తుంది. తన వరకు వస్తే ఇంతవరకు బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఎవరు కూడా అడుగుతుంటాను అనమాట, ఎట్లా ఉంది నీ వరకు, నువ్వు బాగా నీట్ గా ప్లే చేసావు, పద్ధతిగా ఆడావు, ఇంప్రెసివ్ గా ఆడావు అనే వచ్చింది తప్ప, ఎక్కడ కూడా లాస్ట్ మినిట్ లో కొంచెం ఎమోషనల్ అయ్యామనేది తప్ప. ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. సమ్ టైమ్స్ అలా ఆడుతున్నప్పుడు నీకు వస్తుంది. సో తను ఇలా ఆడంటే మాకు జబర్దస్త్ లో నుంచి మా అందరికి బాగా ఇష్టమైన వ్యక్తి అండ్ మంచి వ్యక్తి, మంచి సంస్కారం ఉన్న వ్యక్తి అండ్ ధైర్యం ఉన్న వ్యక్తి. తనేంటో తను ప్రపంచానికి చెప్పాలనుకుంది. తనలో తను కుమిలిపోకుండా he changed himself into a girl. ఇది చాలా తక్కువ మంది చేయగలిగేటువంటి సాహసం. సో సాయి ఆర్ ప్రియాంక, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నువ్వు చాలా ధైర్యం ఉన్నావు సాయి, ఎప్పుడు అలాగా ముందుకే వెళ్ళు, వెనక్కి వెళ్ళకూడదు, నువ్వు ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రియాంక, నువ్వు ఫోకస్ చేయి కెరీర్ మీద, ఎటువంటి డీవియేషన్స్ ద రైట్ టైం కమ్స్, అప్పుడు నువ్వు ఎలా ఉన్నా హ్యాపీ. కానీ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే నీ కమ్యూనిటీకి నువ్వు మంచి పేరు తీసుకురావడం కాకుండా చాలా మందికి వెరీ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసావు. మామూలు అందరికీ కూడా అసలు చాలా మంది తెలియదు తను ట్రాన్స్జెండర్ మారే విషయం. నాలుగు కొంతమందికి జబర్దస్త్ తను ఇలాగా చేయటం అనేది ఇంత బాగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సమ్ టైమ్స్ ఐ ఫెల్ట్ ప్రౌడ్. మా కళ్ళ ముందు నుంచి గ్రో అయిన వ్యక్తి, మా కళ్ళ ముందు ఏదో జబర్దస్త్లో చేసుకుంటా కొంతకాలం ఒకసారి అదిగింతో చేస్తూ అలా పెరిగిన వ్యక్తి బోల్డ్ని ఒడిదుడుకులు లోనయ్యి అయినా సరే నిలదొక్కున్నాడు. నువ్వు చాలా మందికి ఇన్స్పైర్ అవుతావు, చాలా మందికి ఇన్స్పైర్ అవుతావు. కాకపోతే వాళ్ళందరూ తెలియాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఆ బిహేవియర్, కల్చర్ అనేది ఒక ఎలా అయితే బిహేవ్ చేస్తావు పబ్లిక్ లో, చాలా డీసెన్స్ అది అందరూ ఫాలో అవుతే
ఎవరో కొంతమంది అలాగ సరిగ్గా చేయకపోవటం వల్ల కమ్యూనిటీకి కొంత చెడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది నాకు ఇంత ఇన్ఫర్మేషన్ కొద్దిగా తెలిసిన కొంతమంది అంటే వాళ్ళు చాలా డీసెంట్ గా ఉంటారు. ఓన్లీ కొంతమంది మాత్రమే మనకి బయట కనపడి ఇరిటేషన్ కలిగేసి ఒక ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీకి ఒక చిన్న ఇది కరెక్ట్ కాదు అనిపించే వాళ్ళ తప్ప అదర్వైజ్ ప్రియాంకలను కూడా ఎంతమంది మంచి పిల్లలు పద్ధతిగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటా. కానీ బట్ వెరీ హ్యాపీ మన భారతదేశంలో చాలా మందికి ఇవాళ గుర్తింపు వస్తుంది నీ వల్ల కాకుండా నీలాగా చాలా మంది ఒక లేడీ ఇన్స్పెక్టర్ వందల మంది ప్లేయర్స్ ఉన్నారు. కానేమో ఇటు మోడల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మరి ఎవరు మీకు వస్తుంది సార్ మంచి లైఫ్ ఉంటుంది. కష్టపడి వచ్చిన వాళ్ళు కొంతమంది అడిగారు సపోర్ట్ చేయాలి కదా బయట నుంచి అని నిలబెట్టారు. శ్రీరామ్ గారు కూడా మీ గురించి చాలా బాగా చెప్తున్నారు. శ్రీరామ్ స్వీట్ అసలు మేము వెళ్ళంగానే ఫస్ట్ మీట్ అయ్యారు ఆయన మీట్ శ్రీరామ్ ఒకడు మంచి పిల్లడు. ఇప్పుడు ఎవరెవరికి ఛాన్స్ ఉంది ఇక్కడ నీ ఉద్దేశంలో? టాప్ 3 ఎవరు వస్తారంట? ఐ థింక్ సన్నీ, షన్ను. టాప్ 3 లోనా శ్రీరామ్ గారు. శ్రీరామ్ ఉంటాడు. శ్రీరామ్ గారు ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయాడా? సో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు. సో సెకండ్ సన్నీ, అది మానస. సో ఇంకో ముగ్గురు ఉంటారు. ముగ్గురులో ఎవరో ఇద్దరు ఉంటారంట. ఎప్పుడు ఇంకెన్ని వారాలు ఉంది? ఇంకో 2 వీక్స్. ఈ వీక్ వదిలేస్తే ఇంకో 1 వీక్ ఉంటుంది. మరి ఇప్పుడు ఎంతమంది 6 మంది ఉన్నారా? సో ఇద్దరు వెళ్ళిపోతారు ఒకేసారి? ఒక్కరు వెళ్తారు. 5 ఉంటారు. దాంట్లో ఎలా ఎలక్ట్ చేస్తారు? ఆ 5 లో ఒక ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. ఒకే రోజు ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ డైరెక్ట్ స్టేజ్ మీదకి వెళ్తారు. ముగ్గురు ఎవరికి వస్తుందో తెలియదు. ఎవరికి వస్తుందో తెలియదు. బయట మనకి ఒక ఐడియా ఉంటుంది రావచ్చు అని. వాళ్ళకైతే అసలు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియదు. ముగ్గురు ఎవరికైనా రావచ్చు అని వాళ్ళకైతే ఇస్తారు కదా ఒక ఆప్షన్. వదిలేసుకెళ్తే అంటే ముగ్గురికి ఇస్తారు. ముగ్గురికి ఇస్తారు. ఎవరు తీసుకుంటే ఆప్షన్ కొంత డబ్బు తీసుకురాకపోవచ్చు. ఇంకో రెండో వాళ్ళు మిగతా ఇద్దరు రిస్క్ తీసుకోవాలి. విన్నర్ రాన్నారు. నేను చాలా ట్రై చేశాను టాప్ 5 లో ఉండటం కోసం. అది లేదు ఇక్కడ దాకా వచ్చింది. డోంట్ థింక్ ఇట్స్ ఎ స్మాల్ థింగ్. ఇప్పుడు టాప్ 6 లోనే 7 లో వచ్చావు. టాప్ 7 లో వచ్చావు. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇంత దూరం ట్రావెల్ చేయటం నువ్వు కేవలం నువ్వు అంటే యాక్చువల్గా అక్కడ కూడా నాకు తెలిసినందుకు బికాజ్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఎల్జిబిటి కమ్యూనిటీ అని కాదు. నీ వ్యక్తిగతంగా నీ పర్సనాలిటీతో లేకపోతే నీ బిహేవియర్ వాట్ ఎవర్ దాంట్లో నెట్టుకొచ్చు. యాక్చువల్ అది నీకు మెయిన్ సక్సెస్ లేదు. అండ్ దాంట్లో ఒక విత్ ఇన్ దాని ఏమంటారు ఎక్స్ట్రా దాంతో వెళ్ళేవాడు. ప్లస్ కమ్యూనిటీకి మంచి పేరు వచ్చింది తప్ప నువ్వు ఆడిన విధానమే నీకు మంచి తీసుకొచ్చింది. వెరీ నైస్. సో మేము ఇంట్లోకి వెళ్ళేవా? ఏం చేసి మీ వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ ఎవరు లేదు సార్. అక్కడే ఉన్నారు. అక్కడ వీడియో కాల్ చేసింది సార్. చూస్తున్నారు సార్. ఊరంతా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు అక్కడ. సో మా నాన్నకి తెలియదు. బట్ నేను స్టేజ్ మీద చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత ఏమవుతుందో ఏమో అనుకున్నాను. అక్టోబర్ 5th సాయి నుంచి ప్రియాంకగా నేను కన్వర్ట్ అయిన రోజు అనమాట. సో ఆ రోజు నేను కెమెరా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. సో నాకు శారీస్ ఫ్లవర్స్ కావాలి, బిగ్ బాస్ ఇవన్నీ అవార్డు అంటే నేను 1 day బిఫోర్ చెప్పాను. కానీ 1 day బిఫోర్ లోపే మా నాన్నగారి దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయించి ఆ వీడియో నాకు పంపించి సర్ప్రైజ్ చేశారు నైట్ 12 o'clock.